హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది లాస్ట్‌లో కంటిన్యూషన్ వ్లాగ్. వ్లాగ్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది. అండ్ పొద్దు పొద్దున్నే మా పాప అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం కూడా పెట్టేస్తుంది. దీపం రేయ్ పెట్టదులెండి. కొంచెం దేవుడి చిట్టి భక్తి ఇటు చూడు. ఎక్కువే. ఇంట్లో ఏంటంటే ఇవన్నీ ఏందన్నా అందినట్టు ఉండవు. మొహమంతా సో, ఇక్కడ తనకి రాసేసుకుంటావు కన్వీనియంట్‌గా బంగారు. ఉంది అన్నీ తీయడానికి. సో, ఇంకా నీకు టీ స్టార్ట్ చేసింది పెడతా. అన్నీ తీయటానికి. నాన్న ఏంటన్నా మొఖం మీద అలా పెట్టుకున్నావు? చిచ్చి మరి అందుకే నేను పెడతాను. మేమింకా ఫ్రైడే రీచ్ అయ్యాం కదా! సో, అందరూ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్‌లయితే బయట నుండి తెప్పించేసాము. అందరం టయర్డ్ అయిపోయి ఉన్నాం కదా! సో, చెల్లి కూడా ఇంకా ఆఫీస్ సెలవు పెట్టేసింది. ఇంకా అందరూ ఆఫీస్ వర్క్‌తో అయితే బిజీగా ఉన్నారు. మాక్సిమం అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి పూర్తిగా అందరూ వర్క్ హౌస్ వైఫ్‌గా చేసుకుంటున్నారు. మారిన మీనాక్షిని చూడు. పర్లేదు. నేను ఇంకా మా చెల్లయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాము. లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మేము స్టార్ట్ చేసేసరికి ఇంకా మాట్లాడుకుంటూ చాలా డేస్ అయిన కదా కలిసి ఇంకా మా చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను మా చెల్లి దగ్గరికి రావటం. ఇంకా అలా కిచెన్‌లో మాట్లాడుకుంటూ, వంట చేసుకుంటూ అలాగా పనైతే అవుతుంది. ఒక పక్క మా చెల్లి కర్రీ చేస్తుంది. ఇంకో పక్క అయితే నేను సాంబార్ చేశాను. సో, మా చెల్లికైతే టేస్ట్ చేయమంటున్నాను. ఎలా ఉందో అన్నీ బాగా కుదిరాయా లేదా అని చెప్పేసి. ఎవరింట్లో వాళ్ళు వంట చేయడం వేరు. వేరే వాళ్ళ ఇంట్లో వంట చేయడం వేరు కదా! సో, కొంచెం తడబడ ఒస్తది. ఎంత ఎక్స్‌పర్ట్ అయినా సరే. చాలా అయిపోయింది. ఆ? మీ అక్క బట్టలు మసాలా ఏంటి? అది మీనా బటర్ మసాలా. నా బటర్ మసాలా. బటర్ మసాలా ఏం కాదు. నార్మల్ అలాగే. మీ అక్క నువ్వు ఒకే కేటగిరీయా ఏ? కుక్కర్లు స్టిక్కర్లు తీయను నేను అసలు అదే వాడింది కుక్కర్. ఈ అబ్బాయి ఎవరంటే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అండి. సో, వీళ్ళు కూడా ఫ్యామిలీతోనే వచ్చారు. మేమొచ్చిన రోజే వచ్చారు. వాళ్ళు కూడాను వీళ్ళది కూడా బెంగుళూరే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేమొచ్చిన రోజే వీళ్ళు కూడా వచ్చారు. అండ్ ఈ అబ్బాయి రూబిక్స్ క్యూబ్ అయితే చాలా బాగా ఆడుతారు. విత్ బ్లైండ్ ఫోల్డ్ అండ్ వితౌట్ బ్లైండ్ ఫోల్డ్. మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేషనల్ వైడ్‌గా టాప్ 8థ్ ప్లేయర్ అండి తిను. తిని పేరు సుకేష్. వన్ ఆఫ్ ది టాప్ 10 ప్లేయర్స్‌లో 8థ్ ప్లేయర్ అండ్ విత్ బ్లైండ్ ఫోల్డ్ చూసారు కదా! నేను స్పీడ్ కూడా ఏం ఫార్వర్డ్ అయితే ఫార్మాట్‌లో పెట్టలేదు. ఎందుకంటే కరెక్ట్‌గా తెలుస్తుంది మీకు కూడాను చూస్తారు కదా అని చెప్పేసి. తిను 4x4 రూబిక్స్ క్యూబ్ ఆడుతూ 8థ్ పొజిషన్‌లో ఉన్నారు విత్ బ్లైండ్ ఫోల్డ్. సో, అబ్బాయి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అంటే మా మరిది బెస్ట్ ఫ్రెండ్స్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అంట. కాలేజ్ టైముల నుంచి అందరూ కలిసి ఉంటారు. చూసారు కదా! మేమైతే షాక్ అయిపోయాము. ఎందుకంటే మనం చూసే చాలా సేపు అవుతది పెట్టడానికి. ఆ అబ్బాయి బ్లైండ్ ఫోల్డ్‌లో కూడా చాలా త్వరగా పెట్టేశారు. వావ్! గ్రేట్. అన్నిసార్లు రిపీటెడ్‌గా ఎందుకు ఆడుతున్నారంటే, ఒకళ్ళు చూడలేదని చెప్పి ఇంకోళ్ళు చూడలేదని చెప్పేసి ఆడమంటుంటే, ఇంకో అబ్బాయి విసుగెత్తకుండా ఆడుతున్నారు కూడాను. అంటే ఇది హెక్టాగోన్ షేప్ అనుకుంటాను. సో, దీంతోనే ఫ్యూచర్‌లో ఆడుతారంట తిను. సో, ప్రాక్టీస్ అయితే చేశారు. అంటే నార్మల్‌గా ఆడుతున్నారు. నార్మల్‌గా అంటే వితౌట్ బ్లైండ్ ఫోల్డ్ అయితే చేశారు. అండ్ విత్ బ్లైండ్ ఫోల్డ్ అయితే తిను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇంకా
ఫ్యూచర్‌లో అయితే దీంతోనే ఆడుతారంట. సో, మనమందరం సుకేష్‌కి అయితే విష్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ సుకేష్. మీలో ఎంతమందికి రూబిక్స్ క్యూబ్ ఆడడం వచ్చు? కమెంట్ చేయండి. అండ్ దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటదంట. కానీ నాకైతే అంతగా తెలీదు. నేను ఆడలేను. ఇప్పటి వరకు ఆడాను గానీ నాకు అంత త్వరగా అయితే రాదు ఎప్పుడు కూడాను. అది నాకు నాకు పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలీదుగా. ఇదిగో చాలా తప్పులు చేసి ఆయన తిప్పలేకపోతున్నారు చాలా సేపటి నుంచి. బాబాయ్ ఆయన 10 నిమిషాల నుంచి ఇలాగే ఆడుతున్నారు. ఏం చేస్తుంది? నాకు అందుకే ఈ బాక్స్ నాకు ఇష్టం ఉండదు. మొత్తం అయిపోతుంది. మేమైతే లంచ్ స్టార్ట్ చేసామండి. ఎంత అయింది తెలుసా? 3 అయ్యిందండి లంచ్ స్టార్ట్ చేసేసరికి. గేమ్స్ ఆడుకొని అన్ని పనులు అన్నీ అయ్యేసరికి ఇంకా లంచ్ స్టార్ట్ చేసాము. ఇంకా మాట్లాడుకుంటూ నిల్చున్నారు కదా, తనే సుకేష్ వైఫ్. వాళ్ళు కూడా బెంగుళూరులోనే ఉంటున్నారు. యాక్చువల్గా అయితే మాకు తెలీదు వీళ్ళు బెంగుళూరులో ఉంటున్నారని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే తెలిసింది. అలాగే అలాంటి అనుకుంటే మన ఇక్కడ వచ్చేయండి ఇష్యూ పాప పొడి వేసుకుంటారా? పొడి మీకు ఐడియా ఉందా? పొడి తెలుసా? అంటే ఇది పన్నీర్
అందరికీ పిండి ముద్ద ఇష్టం. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని ఇక్కడ ఎండబెడతారు. దానా నీకు గోపు పెట్టేస్తాను కన్నడ. అలా లేదు. వినోద్ హాయ్ చెప్పండి. వినోద్ మీరు కూడాను నువ్వు చెప్పు హాయ్. ఫ్రమ్ హైదరాబాద్. ఎయిత్ ప్లేయర్ వాళ్ళ వైఫ్. వీళ్ళని చూస్తే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, సరిపోయారు ఇద్దరు. చూసారు కదా, ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. యాక్చువల్గా అయితే వాళ్ళు పూజ కోసం వచ్చారు. సో ఇంకా వాళ్ళు రిలేటివ్స్ ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే పూజ ఉందని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే మేము ఇంకా మా మరిదేమో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఎక్కడో మురి మిక్చర్ బాగుంటుంది అని చెప్తే సో టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము అక్కడికి. చాలా బాగుంటుంది అని చెప్పేసి. తినండి తినండి. నాకు మధ్యాహ్నం తినేదే డైజెషన్ రాలేదు. చేస్తాను నేను ఒక క్లిప్. నేను వద్దని అయిపోయింది. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. పాప ఒక్కదే ఉంది కదా, డాడీ దగ్గర విడిచిపెట్టి అయితే వచ్చాము. సో వెళ్ళిన తర్వాత రియాక్షన్ అయితే చూడాలి ఏమంటుందా అని చెప్పేసి. సో ఇంకా ఇది పైనుంచి అండి వ్యూ. యాక్చువల్గా అయితే మేము షాక్ అయిపోయాము, ఇంతలా చేంజ్ అయ్యింది ఏంటి అని చెప్పేసి. చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా డెవలప్డ్, అసలు ఖాళీ కూడా లేదు, అంత డెవలప్ అయిపోయింది. అందుకేనేమో రియల్ ఎస్టేట్ అసలు అందుకోలేనంత ఎత్తులో ఉంది. అంత కాస్ట్ ఉన్నాయి. ఒక హౌస్ కొనాలి అంటే మినిమం 1 crore 2 crore అయితే ఉందండి. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఇంట్లో ఉన్నవన్నీ అయితే తీసి పడేస్తుంది. ఖాళీగా ఎక్కడ కబోర్డ్స్ దొరుకుతుంటే అక్కడవన్నీ తీసి పడేస్తుంది. ఇంకా సర్ప్రైజ్. మావైన బొక్కలు పట్టేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకునిస్తారు. వాష్రూమ్కి వెళ్ళలేదు మరి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ మర్చిపోవద్దు. టిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.